వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం 6వ భాగాన్ని వినేద్దాం. ఇంతకీ రామ్ ఎవరి కోసం పైన ఇల్లు శుభ్రం చేయమన్నాడు? ఎవరు వస్తున్నారు అని అడిగితే ఏమీ సమాధానం చెప్పడు. ఎవరై ఉంటారబ్బా? కొంపదీసి వాడి గర్ల్ ఫ్రెండ్ వస్తుందా ఏంటి? అవును, తనే అయ్యుంటుంది. ఇంకెవరైనా అయ్యుంటే చెప్పేవాడు. ముందుగా చెప్తే నేను ఎక్కడ వాడిని ఇబ్బంది పెడతానని నేను చెప్పి ఉండడు. అయితే పైకి వెళ్ళి ఇల్లంతా మరోసారి చూసి వస్తాను అనుకుని పైకి వెళ్ళింది సుధారాణి. బాస్ పిలుపుతో గదిలోకి వెళ్ళిన పుష్ప నవ్వుతూ బయటికి వచ్చింది. ఏంటే, ఎందుకలా నవ్వుతున్నావు అని అడిగింది నేత్ర. వాడేంటే ఎక్కువ లీవ్స్ తీసుకున్నానని తిడతాడేమో అనుకుంటే కుక్క గురించి మాట్లాడాడు. కుక్క ఎలా ఉంది? టైంకి అన్నం తింటుందా? కుక్కని కూడా తీసుకుని వచ్చారా అంటూ కుక్క పురాణం మొదలుపెట్టాడు. ఇంతకీ నువ్వేం చెప్పావు అని అడిగింది నేత్ర. మేనేజర్ని కుక్క సెంటిమెంట్తో మేనేజ్ చేసిన విషయం పుష్పకి చెప్పడం మర్చిపోయానన్న విషయం గుర్తు చేసుకుని, ఏదో మేనేజ్ చేశానులే, నువ్వేదో చెప్పుంటావని అర్థమైంది. అమ్మయ్య, పోన్లే బతికించావు. నేనే నీకు ఆ విషయం చెప్పడం మర్చిపోయాను. అది తెలియక నువ్వెక్కడ నిజం చెప్తావు అని హడలిపోయాను. అయినా వాడికి ఈ విధమైన కుక్క సెంటిమెంట్ ఉందని నువ్వెలా కనిపెట్టావు? నేనెక్కడ కనిపెట్టాను నా మొహం? నాకు సహాయం చేస్తున్నాడన్నాను కదా, అతనే. నేను అడిగానని ఎలాగో కనిపెట్టాడు. ఇంతకీ ఎవరే అతను? కనీసం పేరు కూడా చెప్పకుండా అతను అతను అంటున్నావు. ఈవినింగ్ ఎలాగో తెలుస్తుంది కదా, అప్పటి వరకు వెయిట్ చేయి. పోన్లే, మొత్తానికి వాడి సీక్రెట్ ఒకటి తెలిసింది అంటూ ఇద్దరు నవ్వుకున్నారు. మధ్యాహ్నం లంచ్ టైంలో పరందామయ్య కోసం వార్డెన్కి ఫోన్ చేసింది పుష్ప. ఇప్పుడే భోజనం చేసి రెస్ట్ తీసుకుంటున్నారని వార్డెన్ చెప్పడంతో ఫోన్ పెట్టేసింది. ఆఫీస్లో కూర్చుందే కానీ గంటకొకసారి గడియారం వైపు చూస్తూనే ఉంది నేత్ర. సాయంత్రం ఎప్పుడవుతుందా, రామ్ మరియు పుష్ప ఒకరినొకరు ఎదురెదురుగా చూసుకుని ఎలా ఫీల్ అవుతారా అన్న ఆలోచనలతో ఉంది. అయినా నేనెందుకు ఇంతగా ఆలోచిస్తున్నాను? వాళ్ళిద్దరూ ఒకే కాలేజీ అయినంత మాత్రాన ఒకరికొకరు తెలియాలని లేదుగా. పుష్ప ఏమో ఈసీఈ గ్రూప్, రామ్ ఏమో సిఎస్ఈ గ్రూప్. ఒకరినొకరు కలిసే ఛాన్సెస్ తక్కువ. ఆ మాత్రం ఎందుకు తెలుసుకోలేకపోయాను ఇన్ని రోజులు? అయినా ఇంకెంతసేపు? ఈవినింగ్ ఎలాగో తెలిసిపోతుంది కదా. ఒకవేళ వాళ్ళు ఒకరికొకరు తెలియకపోతే నేనే పరిచయం చేస్తాను, లేకుంటే వాళ్ళే వాళ్ళ గత పరిచయాన్ని నాకు పరిచయం చేస్తారు, అంతేగా. అలా ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత మెల్లిమెల్లిగా పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం మొదలుపెట్టింది. సాయంత్రం పుష్ప, నేత్ర క్యాంటీన్లో రామ్ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. రామ్ రోజు వచ్చే సమయం తెలిసి కూడా ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తుంది నేత్ర. ఏంటే నేత్ర, అంతగా ఎదురు చూస్తున్నావు అతని కోసం? నేనా? లేదే. ఛా, అది నువ్వు దాచినా నీ కళ్ళు దాచవలే. ఓ, అదొకటి ఉంది కదా నా ప్రాణానికి అనుకుని. అయినా ఎందుకు నేను అతని కోసం ఇంతగా ఎదురు చూస్తున్నాను? ఎలాగో వస్తాడు కదా అనుకుంటూనే, ఏం లేదే, అతను త్వరగా వస్తే మన పని త్వరగా అవుతుంది కదా. అసలే రేపు వీకెండ్ కదా, ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అందులోనూ అక్కడ తాతయ్య ఒక్కడే ఉన్నాడు. మా తాతయ్య గురించి నాకు లేని దిగులు నీకెందుకే? చాలే నీ ఓవర్ యాక్షన్, ఇక ఆపి కూర్చో. కుర్చీలో కూర్చొని, అవునే పుష్ప, నువ్వు ఇంజనీరింగ్ చదివేటప్పుడు సిఎస్ఈలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? చాలామందే ఉన్నారు. ఎందుకలా అడిగావు? నేత్ర కళ్ళల్లో ఆనందం. మగవాళ్ళు ఎవరైనా తెలుసా అని అడిగింది అనుమానంగా. అసలు ఏంటి నీ ఉద్దేశం? అయినా ఇప్పుడెందుకు వచ్చింది నీకు ఆ అనుమానం? ఏం లేదే, ఊరికే అడిగాను, చెప్పు. మగవాళ్ళు అంటే అని ఆలోచిస్తుండగానే రామ్ లోపలికి ఎంటర్ అయ్యాడు. అతను వచ్చాడు అంటూ పుష్ప వైపు చూసింది. నేత్ర పుష్ప మొహంలోని మార్పుని గమనించడం కోసం రామ్ అంటూ ఆశ్చర్యంగా పైకి లేచి నిలబడింది పుష్ప. అంటే రామ్ పుష్పకి తెలుసు అన్నమాట. అంటే నా ప్లాన్ సక్సెస్ అనుకుని నవ్వుకుంది నేత్ర. రామ్ కూడా పుష్పని చూడగానే షాక్ అయ్యాడు. నేరుగా వెళ్ళి వాళ్ళ ముందు కూర్చున్నాడు. పుష్ప, నువ్వేంటి ఇక్కడ? అంటే ఇన్ని రోజులు నేత్ర చెప్పిన పుష్ప నువ్వేనా అని అడిగాడు. రామ్, నువ్వేంటిక్కడ? అయితే నువ్వు చెప్పిన అతను ఇతనేనా అంటూ రామ్, పుష్ప ఇద్దరూ ఒకేసారి నేత్ర వైపు చూశారు. నేత్ర నవ్వుతూనే ఉంది. అయితే మొత్తానికి నేను అనుకున్నదే జరిగిందన్నమాట అంది. ఏమనుకున్నావు? ఏం జరిగింది అని అడిగింది పుష్ప. అంటే మేమిద్దరం ఒకరికొకరు తెలుసని నీకు ముందే తెలుసా అని అడిగాడు రామ్. అవును అన్నట్లు తల ఊపింది. మరి ఇన్ని రోజులు తనే ఈ పుష్ప అని నాకెందుకు చెప్పలేదు అని అడిగాడు రామ్. అసలు మేమిద్దరం ఒకరొకరు తెలుసని నీకెలా తెలుసు అని అడిగింది పుష్ప. ఇక అయిపోయాయా మీ ప్రశ్నలు? నన్ను కొంచెం మాట్లాడనివ్వండి అంది నేత్ర తనని ఆశ్చర్యంగా చూస్తున్న ఇద్దరి వైపు మార్చి చూస్తూ. పుష్ప, రామ్ ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. మొదట్లో నాకు తెలియదు, ఈ మధ్యే రామ్ ఫేస్బుక్ ఓపెన్ చేశాను, అందులో కనపడింది మీ గ్రూప్ ఫోటో అంటూ సమాధానం ఇచ్చింది నేత్ర. అదెలా సాధ్యం? మేమిద్దరం కలిసి ఎప్పుడు ఫోటో దిగలేదే. అతను మా బ్రాంచ్ కూడా కాదు కదా, నేనెలా ఉంటాను అతని ఫోటోలో? అందులో లేవు, కానీ మీ బ్యాచ్ ఫోటో కూడా రామ్ ప్రొఫైల్లో ఉంది, అందులోనే చూశాను. అప్పుడే అనుకున్నాను మీ ఇద్దరికి చిన్న సర్ప్రైజ్ ఇవ్వాలని.
అందుకే ఇద్దరికీ చెప్పలేదు అంది. ముగ్గురు నవ్వుకున్నారు. మొత్తానికి నేను అనుకున్నది జరిగింది అంది నేత్ర తృప్తిగా. థ్యాంక్స్ నేత్ర అన్నాడు రామ్. దేనికి అని అడిగింది నేత్ర. నీ మూలంగానే కదా మళ్ళీ ఇలా పుష్పాన్ని కలవగలిగాను అంటూ పుష్ప వైపు చూశాడు. నువ్వు మాకిచ్చిన షాక్ని మించిన ఒక షాకింగ్ విషయం చెప్పనా అంది పుష్ప. ఏంటి అది? ఏంటి రామ్ చెప్పనా అని అడిగింది పుష్ప రామ్ వైపు చూస్తూ. ఒక్క నిమిషం ఆగు పుష్ప, అంతకన్నా ముందు నేత్రని నేను ఒక క్వశ్చన్ అడగాలి. ఏంటి రామ్ అది అంది నేత్ర. పుష్ప ఫోటో నా ప్రొఫైల్లో చూశాను అన్నావు కదా, అలానే దాని కింద ఉన్న కామెంట్స్ చూడలేదా అని అడిగాడు. చూశాను, అందులో ఏముంది అంది నేత్ర ఏమీ ప్రత్యేకించలేదు అన్నట్లుగా. ఏం చూసావో చెప్పు అడిగాడు రామ్. ఈ ఫోటో ఎవరి కోసం దాచిపెట్టుకున్నావో నాకు తెలుసు మామా అని ఒకటి, ఏరా ఇంకా మర్చిపోలేదా అంటూ ఇంకొకటి, ఇలా ఏవో ఉన్నాయి అంది క్యాజువల్గా. కదా, అవన్నీ ఎవరి గురించో తెలుసా అడిగాడు రామ్. అంటూ తల అడ్డంగా ఊపింది నేత్ర. ఇంకెవరి గురించి? నా గురించి అయి ఉంటుంది కదా రామ్ అంది పుష్ప రామ్ వైపు చూస్తూ. కరెక్ట్, ఇప్పుడు నువ్వు చెప్పు పుష్ప అన్నాడు రామ్ నేత్ర వైపు చూసి. నీకింకా అర్థం కాలేదా అడిగింది పుష్ప. నేత్రకి అంతా అయోమయంగా ఉంది, ఏమీ సమాధానం చెప్పలేదు. నేను నీకు రామ్ గురించి ఇంతకు ముందే చెప్పాను అంది పుష్ప. అవునా, ఎప్పుడు అంటూ ఆశ్చర్యంగా చూసింది నేత్ర. రామ్ పేరైతే చెప్పలేదు, కానీ బీటెక్లో ఒక అతను నన్ను విపరీతంగా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పాను కదా, ఇతను. అప్పటి వరకు నవ్వుతూ ఉన్న నేత్ర మొహం ఒక్కసారిగా కలత పలినట్లుగా అయిపోయింది. అంటే నన్ను ఇంకా మర్చిపోలేదన్నమాట అన్నాడు రామ్. నువ్వు పెట్టిన టార్చర్ చిన్నదా బాబు అంటూ నవ్వింది పుష్ప. నువ్వు మాత్రం తక్కువ, నన్ను ఎంత ఇబ్బంది పెట్టావు అన్నాడు రామ్. ఇబ్బందా? నేనా? మరి నేను టార్చర్ పెట్టానా? నా మానాన నేను ప్రేమించుకున్నానే తప్ప నిన్నెప్పుడు ఇబ్బంది పెట్టనే లేదు. నువ్వే నేను ఇష్టపడుతున్నానని తెలిసి కూడా తెలియనట్లు నటించావు. నేను అంతలా వెంటపడుతున్నా ఒక్కసారైనా మాట్లాడావా? కనీసం నన్ను మాట్లాడనిచ్చావా? ఒక పురుగులా చూశావు అన్నాడు రామ్. లేకుంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనగాని నిజం అని నమ్మేసి ప్రేమించేయాలా? ఆయన అప్పటి వయస్సుకు మా పరిస్థితులు అలాంటివి బాబు, మీకు చెప్పినా అర్థం కాదు అంది పుష్ప. అంటే ఇప్పుడు ఇబ్బంది లేదా అని అడిగాడు రామ్. ఓయ్ నువ్వింకా మారలేదా అడిగింది పుష్ప. అయితే నువ్వు మారావా అన్నాడు రామ్. లేదు అంది. అయితే నేను మారలేదు అన్నాడు. అయితే కొంబరీసి మళ్ళీ మొదలు పెడతావా ఏంటి నీ ప్రేమగోల అంది భయపడుతున్నట్లుగా చూస్తూ. తప్పదు అని ఒక్క క్షణం ఆగి పుష్ప భయం గమనించి జస్ట్ కిడింగ్ అన్నాడు. రామ్ పుష్ప అలా మాట్లాడుకుంటూ ఉంటే ఏం మాట్లాడాలో తెలియ కావాలని చూస్తూ షాక్లో ఉండిపోయింది నేత్ర. అయినా నన్ను చూసిన వెంటనే నువ్వు ఇలా మాట్లాడతావని అనుకోలేదు పుష్ప అన్నాడు రామ్. నార్మల్గా అయితే మాట్లాడి ఉండేదాన్ని కాదు, కానీ నువ్వు ఇప్పుడు మా నేత్ర ఫ్రెండ్వి కాబట్టి మాట్లాడాను. పైగా నేను లేని ఇన్ని రోజులు నేత్రని బాగా చూసుకున్నావుగా, అందుకే నిన్ను క్షమించేశాను అంది నవ్వుతూ. అయితే థ్యాంక్స్ నేత్రకి చెప్పాలి అంటూ నేత్ర వైపు చూసి థ్యాంక్స్ నేత్ర అంటూ నేత్ర చేయి పట్టుకున్నాడు రామ్. అదేం లేదులే రామ్, అప్పుడేదో తెలియని వయసులో జరిగిన దానికి ఇంకా ఎందుకు కోపం చెప్పు, అవన్నీ ఎప్పుడో మర్చిపోయాను, పైగా అదొక మెమరీగా గుర్తుండిపోయింది కూడా. ఇద్దరూ నవ్వుకున్నారు. రామ్ చేతి స్పర్శ తగలగానే ఉలిక్కి పడినట్టుగా పైకి లేచింది నేత్ర. ఏయ్ నేత్ర, ఏమైంది, ఎందుకలా లేచావు అడిగింది పుష్ప. నువ్విచ్చిన షాక్ అలాంటిది, మరి ఇంకా తేరుకున్నట్లు లేదు. తనేమో మనని సర్ప్రైజ్ చేయాలని అనుకుంది, కానీ మనమే తనకి రివర్స్లో షాక్ ఇచ్చాం అన్నాడు రామ్ నవ్వుతూ. ఏంటే ఏమైంది అని అడిగింది పుష్ప. ఏం లేదు, నేను తినడం అయిపోయింది, వెళ్ళి చేయి కడుక్కొని వస్తాను అనేసి వెళ్ళిపోయింది. పక్కకి వెళ్ళిన నేత్ర పరుగులాంటి నడకతో వాష్రూమ్ వైపు నడిచింది. పాపం నేత్ర అనుకున్నారు. అలా వాష్రూంలోకి వెళ్ళిన నేత్ర గడియ పెట్టుకుంది. అద్దంలో తనను తాను చూసుకుంది. కళ్ళల్లో కన్నీటి బిందువులు నేల రావడానికి సిద్ధంగా ఉన్నాయి. మనసులో ఏదో తెలియని బాధ లావాలా ఉప్పొంగుతుంది. తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోతుంది. అంటే రామ్ పుష్పని ప్రేమిస్తున్నాడా అన్న విషయాన్ని పదే పదే గుర్తు చేసుకొని కుమిలిపోయింది. మనసులోని బాధ కన్నీలుగా మారి చెంపలపై చేరుతుంది. మనసును ఎలా అదుపు చేయాలో అర్థం కాలేదు. కొంతసేపటికి కన్నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసింది. అయినా నేనెందుకు బాధపడుతున్నాను? తను పుష్పని ప్రేమించాడని తెలిసి నాకెందుకు అంత బాధ? తను నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే కదా. అయినా రామ్తో నా పరిచయం ఒక వారం మాత్రమే. వారం పరిచయానికి నేను ఎందుకు ఇంతలా బాధపడుతున్నాను? అయినా ఎందుకు బాధపడాలి? ఇప్పుడు ఏమైందని అంటూ మనసుకి నచ్చ చెప్పుకునే ప్రయత్నం చేసింది. ఇంకేంటి రామ్ విశేషాలు అని అడిగింది పుష్ప. ఏమున్నాయి పుష్ప, అంతా మామూలే, నువ్వే చెప్పాలి. మళ్ళీ నేను ఎలా చూస్తానని ఊహించలేదు. అప్పుడప్పుడు ఇలా ఊహించినవి జరిగితేనే కదా జీవితం మలుపు తిరిగేది అంది నవ్వుతూ. యాక్చువల్గా నిన్ను చాలా కాలంగా కొన్ని ప్రశ్నలు అడగాలని అనుకున్నాను. ఇక
అడగగలనో లేదో కూడా అనుకున్నాను, కానీ ఇలాంటి అవకాశం వస్తాడని ఊహించలేదు పుష్ప. నువ్వేమీ అనుకోనంటే ఇప్పుడు అడగమంటావా? అబ్బో, ఏంటో అంత పెద్ద పెద్ద మాటలు వచ్చేస్తున్నాయి. ముందు అవేంటి అడుగు, వింటాను అంది. వినడమే కాదు, సమాధానాలు కూడా చెప్పాలి. నువ్వు ముందు అడుగు. బీటెక్ తర్వాత నన్ను ఎప్పుడైనా తలుచుకున్నావా? కనీసం గుర్తు చేసుకున్నావా? అంతేనా? అదేనా నీ ప్రశ్న? ముందు దీనికి సమాధానం చెప్పు, తర్వాత మిగతావి చూద్దాం. నిజం చెప్పాలంటే తలుచుకోలేదు, అలా అని మర్చిపోనూ లేదు. అబద్ధం చెప్తున్నావేమో అన్నట్లు చూశాడు రామ్. నిజంగానే గుర్తున్నావు రామ్. లేకపోతే నీ గురించి నేత్రతో ఎందుకు చెప్తాను చెప్పు. పుష్ప సమాధానం నమ్మశక్యంగానే ఉండడంతో ఒప్పుకున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? నిజంగానే ఆ 4 సంవత్సరాల్లో నా మీద నీకు ఎలాంటి ఫీలింగ్ కలగలేదా? పుష్ప ఎక్స్ప్రెషన్స్ మారడం గమనించిన రామ్ వెంటనే ఐ మీన్ టు సే జాలీ, కోపం, అసహ్యం లాంటివి. కొన్నిసార్లు కోపం వచ్చింది, కొన్నిసార్లు జాలి కూడా కలిగింది, కానీ మరీ అంతలా ద్వేషం, అసహ్యం లాంటివేమీ కలగలేదులే. నువ్వేమీ అంతగా ఇబ్బంది పెట్టలేదుగా. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. మరి ఇష్టం అన్నాడు కాస్త మెల్లగా. పుష్ప రామ్ వైపు కోపంగా చూస్తుందేమో అనుకుని ముందుగానే సారీ పుష్ప, ఈ ఒక్క ప్రశ్నకి మాత్రం సమాధానం చెప్పి తీరాలి. ఇప్పటికైనా క్లారిటీ కావాలి కదా నాకు. లేదు, అలా ఎప్పుడూ అనిపించలేదు. లేకుంటే నిన్ను అంతలా బాధ పెట్టేదాన్ని కాదేమో కదా. సారీ రామ్. పర్లేదు పుష్ప, అది నీ అభిప్రాయం కదా, గౌరవిస్తాను. మరి ఇప్పుడెలా అనిపిస్తుంది నన్ను చూస్తుంటే అన్నాడు కాస్త క్యాజువల్గా నవ్వుతూ. ఇప్పుడెలా కలిసింది? కొన్ని రోజులు గడవని చెప్తాను అంది నవ్వుతూ. అవును, అడగడం మర్చిపోయాను. ఇంతకీ మీ తాతయ్య ఎలా ఉన్నారు అడిగాడు. పర్లేదు రామ్, ఇప్పుడిప్పుడే మనలోకి వస్తున్నాడు, కానీ ఇంకాస్త టైం పడుతుంది. నిజమే, ఇంతకాలం తోడు నీడలా కలిసి బ్రతికిన భార్య అర్ధనంతరంగా వదిలేసి వెళ్తే ఎవరికైనా ఇలానే ఉంటుంది అంటూ నిట్టూర్చాడు. కళ్ళు తుడుచుకొని నవ్వుతూ బయటికి వచ్చింది నేత్ర. మొత్తానికి నాకే షాక్ ఇచ్చారు మీరిద్దరూ అంటూ వచ్చి పుష్ప పక్కన కూర్చుంది. బాగా షాక్ అయ్యావా అడిగాడు రామ్. అంటూ తలాడించింది నేత్ర. సరే, ఇక ఇంటికి వెళ్దామా అంది పుష్ప. వెళ్దాం, మరలా ట్రాఫిక్ ఎక్కువైపోతుంది అంది నేత్ర. రామ్ ఇద్దరికి అడ్రస్ చెప్పి తన ముందు వెళ్ళాడు. వీళ్ళు రామ్ వెనకే ఫాలో అయ్యారు. ముగ్గురు ఇంటికి చేరుకున్నారు. రామ్ ముందుగా బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాడు. వెనకే నేత్ర, పుష్ప లోపలికి వెళ్లారు. తలుపు తీసిన సుధారాణి ఒకరి స్థానంలో ఉండవలసిన ఇద్దరిని చూసి అవాక్కయింది. అమ్మా, నేను చెప్పిన వాళ్ళు వీళ్ళే అంటూ ఇద్దరిని పరిచయం చేశాడు రామ్. రెండమ్మ లోపలికి అంటూ ఇద్దరిని లోపలికి ఆహ్వానించింది సుధారాణి. పర్లేదండి అంటూ మొహమాట పడ్డారు ఇద్దరు. పర్లేదులే రండి, ఎక్కువసేపేమీ ఉంచంలే, మా ఇంట్లో ఇప్పుడే ఫ్రెష్ అయి వచ్చి మీ ఇల్లు చూపిస్తాను అన్నాడు రామ్ లోపలికి వెళ్తూ. ఇద్దరు లోపలికి వెళ్లారు. ఇల్లంతా పరించి చూశారు. మీ ఇల్లు చాలా బాగుంది, చాలా నీట్గా కూడా ఉంది అంది పుష్ప. ఆ క్రెడిట్ అంతా మా మామదే. ఎప్పుడు ఏదో ఒకటి సర్దుతూనే ఉంటుంది. ఎక్కడ తీసినవి అక్కడ పెట్టకపోతే ఆ రోజు ఇంట్లో యుద్ధమే అన్నాడు రామ్. అందరూ నవ్వారు. సరే కానీ నువ్వు వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయ్యరా, వాళ్ళకి మళ్ళీ లేట్ అవుతుందేమో అంది సుధారాణి. అలాగే మామ్ అన్నాడు. జస్ట్ ఏ మినిట్ అనేసి తన గది వైపు వెళ్ళాడు రామ్. రామ్ వెళ్ళిన వైపే చూస్తూ ఉంది నేత్ర. అలాగే నిలబడిపోయారే, కూర్చోండి, ఈలోగా మీకు కాఫీ తెస్తాను అంటూ వంటగది వైపు వెళ్ళబోయింది సుధారాణి. అవేమీ వద్దండి, ఇప్పుడే క్యాంటీన్లో తాగేసి వచ్చాం అంది నేత్ర. అడగడం మర్చిపోయాను, ఇంతకీ ఇప్పుడు ఎలా ఉందండి మీకు అని అడిగింది నేత్ర. నాకేమైంది? నిన్న మీకు బాగోలేదని చెప్పాడు రామ్. ఓ అదా, అదేం లేదమ్మా, కాస్త జ్వరం వచ్చింది అంతే. ఇంతకీ మీ పేర్లు చెప్పలేదే అడిగింది సుధారాణి. నా పేరు పుష్ప అండి, తన పేరు నేత్ర అంటూ పరిచయం చేసింది పుష్ప. మీ ఇద్దరు అక్క చెల్లెల్లా అడిగింది సుధారాణి. కాదండి, మేం ఫ్రెండ్స్ అంది పుష్ప. చూడ్డానికి అక్క చెల్లెల్లా ఉంటేనూ అనుమానం వచ్చింది అంది. ఇంతలో సుధారాణి భర్త దగ్గర నుండి ఫోన్ రావడంతో ఒక్క నిమిషం అంటూ పక్కకు వెళ్ళి మాట్లాడుతూ కూర్చుంది సుధారాణి. నేత్ర, పుష్ప ఇద్దరూ కామ్గా కూర్చొని ఇల్లంతా చూస్తున్నారు. రామ్ ఫ్రెష్ అయి షార్ట్ వేసుకుని బయటికి వచ్చాడు. రామ్ వైపే కన్ను ఆర్పకుండా చూస్తుంది నేత్ర. ఇక ఇల్లు చూడడానికి వెళ్దామా అడిగాడు. అలాగే అంటూ పైకి లేచారు ఇద్దరు. కీస్ తీసుకుని పైకి వెళ్ళాడు రామ్. రామ్ వెనకే నడిచారు ఇద్దరు. నేను ఇంటి గురించి అడగగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సిద్ధంగా ఉందని సమాధానం చెప్పినప్పుడే అనుకున్నాను ఆ ఇల్లు నీకు తెలిసిన వాళ్ళదే అయి ఉంటుందని, కానీ మీదే అనుకోలేదు అంది నేత్ర. ఇప్పుడు తెలిసిందిగా. వెల్కమ్ టు యువర్ హోమ్ అంటూ తాళం తెరిచి గేట్ ఓపెన్ చేశాడు. ఇల్లంతా చాలా అందంగా శుభ్రం చేసి ఉంది. లోపలికి వెళ్ళి ఇల్లంతా చూసుకున్నారు. అంతా సిద్ధంగా ఉంది, కానీ ఒక చిన్న విషయం అన్నాడు రామ్. ఏంటది? ప్రస్తుతానికి ఈ 2 బెడ్రూమ్స్ వాడుకోండి. ఆ పక్కన ఉన్న ఒక రూమ్ మాత్రం లాక్ వేసేసాం. అందులో ఏవో పాత సామాన్లు ఉన్నాయి. మా డాడీ ఊర్లో లేరు, ఆయన రాగానే అవన్నీ తీసేస్తాం. అప్పటి వరకు అలాగే ఉంటుంది. మీకు ఓకేనా? మాకు ఈ 2 రూమ్స్ చాలా ఎక్కువ, దానితో మాకేమీ అంత అవసరం లేదులే రామ్ అంది పుష్ప. అయితే మీకు ఇల్లు నచ్చినట్లేనా?
నచ్చింది, కానీ మేము ఉండేది ముగ్గురం, ఇంత పెద్ద ఇల్లు ఎందుకు, పైగా రెంట్ కూడా చాలా ఎక్కువే ఉంటుంది కదా అడిగింది పుష్ప. రెంట్ గురించి మీరేం ఆలోచించకండి, మీరు ఎంత ఇవ్వగలరో అంతే ఇవ్వండి. అసలు ఈ ఇల్లు మేమెప్పుడూ రెంట్కి ఇవ్వాలనుకోలేదు, అంత అవసరం కూడా లేదు, కానీ నేనే మీకోసం అని ఇస్తున్నానంతే. సో రెంట్ గురించి మర్చిపోండి. కానీ మీ అమ్మగారిని కూడా ఒక మాట అడిగితే బాగుంటుందేమో కదా రామ్ అంది నేత్ర. నన్ను అడగవలసిన పని లేదు, మా అబ్బాయి చెప్పాడుగా, ఇక అంతే. మా ఇంట్లో అందరూ మాట అంటే ఒక మాటే, ఒకరు చెప్తే చాలు అంది అప్పుడే అక్కడికి వచ్చిన సుధారాణి. అయితే రేపు ఉదయం మా తాతయ్యని తీసుకుని వస్తాం, సామాన్లు కూడా రేపే మూవ్ చేసేస్తాం అంది పుష్ప. చివరిగా కొన్ని కండిషన్స్ అంది సుధారాణి సీరియస్గా చూస్తూ. ఏంటండి అది అని అడిగింది నేత్ర. రామ్ కూడా అదేంటో తెలుసుకోవాలని తల్లివైపు చూశాడు. నెంబర్ 1, రేపటి నుండి మీరు నన్ను ఇలా అండి అని పిలవకూడదు, ఆంటీ అని పిలవాలి. నెంబర్ 2, మేమేదో మీకు ఇల్లు అద్దెకి ఇచ్చిన వల్ల మీరేదో మా ఇంట్లో అద్దెకున్నట్లు వల్ల కాకుండా ఫ్రీగా ఉండాలి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్, రోజులో ఒక్కసారైనా నాతో కబుర్లు చెప్పాలి అంటూ ముగించింది. ఇంకా నీకు జోలపాడాలి, నిద్రపుచ్చాలి, ఇంకా చెప్పు అన్నాడు రామ్. అంతసేపు సుధారాణి మాటలు శ్రద్ధగా వింటున్న పుష్ప నేత్ర ఫక్కున నవ్వారు. రేయ్, అవన్నీ ఎందుకు చేయించుకుంటాన్రా? మరి రోజు నీతో కూర్చొని కబుర్లు చెప్పడానికి వాళ్ళేమన్నా నీలా ఇంట్లో ఖాళీగా ఉన్నారనుకుంటున్నావా? అది నాకు తెలుసులేరా, కబుర్లు చెప్పడం అంటే గంటలు గంటలు కూర్చొని మాట్లాడమని కాదు, ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు 4 మాటలు మాట్లాడమని. మా అమ్మ అలానే అంటుంది, అవేమీ పట్టించుకోకండి అన్నాడు రామ్. ఆంటీ ఆంటీ అన్న దాంట్లో తప్పేముంది రామ్, మాట్లాడుతూ ఉంటేనేగా పరిచయాలు పెరుగుతాయి, ఫ్రీగా మూవ్ అవ్వగలం, అందుకే అలా అని ఉంటారు అంది పుష్ప. కరెక్ట్గా చెప్పావు పుష్ప, ఆ మాత్రం బుర్రలేదు వీడికి అంటూ రామ్ నెత్తిన మొటిక్కాయ వేసి పుష్ప నేత్ర మధ్యలోకి వచ్చి నించుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.